అలాగే శక్తి నమస్కారం సార్. ఆలయం గురించి మాకు తెలియజేయండి. భక్తకోటి ప్రజలు ఈరోజు శ్రీ గౌరీ సమేత నీలకంఠేశ్వర స్వామి దేవాలయం 33 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆ నీలకంఠేశ్వర స్వామి వార్షిక కళ్యాణోత్సవాలు ఈ రోజుకు 33వసారి నిర్వహించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి రథంలో స్వామివారు ఊరేగనున్నారు. మే 1991 31వ తేదీన ప్రతిష్ఠితమైనటువంటి నీలకంఠేశ్వర స్వామి నీలకంఠేశ్వర దేవాలయము దినదిన ప్రవర్తమానమై ఈరోజు ఈ స్థాయికి వచ్చింది అంటే మేము చాలా సంతోషిస్తున్నాం. ఆ నీలకంఠేశ్వరుడు మా నీలకంఠ సమాజాన్ని ఎల్లవేళలా తోడై ఉండి అందరినీ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో కాపాడుతున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క నీలకంఠేశ్వర దేవాలయము ఎలాగైతే దినదినాభివృద్ధి సాధిస్తుందో అదేవిధంగా మా నీలకంఠ సమాజం కూడా అభివృద్ధి సాధిస్తుంది. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఏ సంవత్సరమైనా వార్షికోత్సవాన్ని ఒకే దాత తన యొక్క పూర్తి ఖర్చులతో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు 2031 వరకు కూడా ఇప్పటి వరకు నిర్వాహకులు మేము నిర్వహిస్తామని చెప్పి వారి యొక్క పేరు రాయించుకోవడం జరిగింది. ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ 27వ తేదీ నుండి ఈరోజు వరకు పూజలు బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఈ సంవత్సరమే ఈ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క రథాన్ని సిద్దిపేట పట్టణంలో ఇక్కడ నీలకంఠేశ్వర దేవాలయం నుండి బయలుదేరి ఆ ముస్తాబాద చౌరస్తా నుండి కాంచెట్ నుండి వెంకటేశ్వర్ల గుడి నుండి మార్కెట్ చౌరస్తా గుండా అక్కడ నుండి సుభాష్ రోడ్ బస్టాండ్ నుండి విక్టరీ చౌరస్తా భారత్ నగర్ అక్కడ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ ముందు నుండి గణేష్ నగర్ హనుమాన్ నగర్ మధ్యలో నుండి మళ్ళీ దేవాలయానికి చేరుకోవడం జరుగుతుంది. ఈ యొక్క రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అని చెప్పి మహిళలందరూ కూడా బ్రహ్మాండంగా కోలాటలతో ఈ యొక్క రథం నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇంకా మిగతా మహిళలందరూ కూడా మంగళారవతులతో వచ్చి ఈ యొక్క రథోత్సవంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి మా అదృష్టం ఏమిటంటే ఈ రోజున మా కుల గురువు అయినటువంటి బట్టిగేరి నీలకంఠ పట్టాధార్య మహాస్వామి వారు కూడా ఈ యొక్క కళ్యాణోత్సవానికి రథోత్సవానికి విచ్చేయడం అనేది మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. అయితే ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని ఈ యొక్క రథోత్సవాన్ని ఈ సంవత్సరం అయితే ఏ రకంగా నిర్వహిస్తున్నామో రాను కూడా మరింత ప్రవర్ధమానమై మరింత ఉన్నతంగా నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ యొక్క కళ్యాణోత్సవ రథోత్సవ శుభాకాంక్షలు భక్తులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఆలయం గురించి ఇంత మంచి సమాచారం మాకు అందించినందుకు భక్తకోటి ఛానల్స్ సమక్షంలో మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. రుద్ర సూక్త ప్రకటిత విభావాన ప్రయచ్చంతు సౌఖ్యం సంవర్తాగ్నితట ప్రదీప్త కనక ప్రస్పర్ధి తేజోమయో గంభీరధ్వని సామవేద జనికం తామ్రాధనం సుందరము అర్ధేందు ద్యుతిలోల పింగళ జటాభార ప్రబద్ధోనగం వందే సిద్ధసురాసురేంద్ర నమితం పూర్వం ముఖము శూలినగా వందే శంభుముమాపతిం.
సురగురు వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే భక్త జనాశ్రయల్చ వరదం వందే శివము శంకరం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర గౌరీ నీలకంఠేశ్వర స్వామి భగవానికి జయ. అందరికీ ప్రసాదం మారేడు నీవని నేరేడు తేన మారేడు దళములు నీ పూజకు మారేడు నీవని నేరేడు తేన మారేడు దళములు నీ పూజకు గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని గంగను తేనా నీ సేవకు శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర. మమతలో మాయలో మొదలేటి మమతలో మాయలో మొదలేటి మరి పెళ్లి మము రావాలేవా అలనాడు గరలం జీవించి లోకం అలనాడు అలనాడు గరలం అలనాడు గరలం నీలకంఠ నీ ఆత్మలింగం అడిగిన క్షణమే నీ ఆత్మలింగం అడిగిన క్షణమే అర్పించిన పరమేశ అర్పించిన దీనుని బాధ నీవేల వినవు దీనుని బాధ నీవేల వినవు కన్నీటి నా
స్వామి నాగవినవా ఓ మల్లికార్జున దేవ శంభో మల్లికార్జున దేవ శంభో ఓ నగరి కైలాస పాలన హే చంద్రవదన కైలాస పాలన శ్రీ నేత్రహార గంగాధర